guys, welcome to CMR Legacy of Jewelry. This is Manusha. So ee roju episode lo ammayilandaru kosam special ga diamond bracelets తీసుకొచ్చాను. సో ఒకటి కాదు రెండు కాదు, వెస్ట్రన్ కాదు ట్రెడిషనల్ కాదు, అన్ని రకాల బ్రేస్లెట్స్ నాకు నచ్చినవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ రోజు ఎపిసోడ్ లో నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు ఇంకా కావాలి అంటే గనుక దగ్గరలోని CMR Legacy of Jewelry ని విజిట్ చేయండి. చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర. ఫ్యూ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చాను, ఈ రోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ నేను వేసుకున్నది నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకంటే చాలా సింపుల్గా చాలా క్యాజువల్గా ఉంది. బట్ ఇది ఒక్కటి వేసుకుంటే మొత్తం అవుట్ఫిట్ లుక్కే చేంజ్ అయిపోయిందన్నమాట. సో 2 ఫ్లవర్స్ ఇచ్చారు, కమింగ్ లైక్ వెరీ లైట్ కడలా వచ్చిందనమాట. సింగిల్ లైన్లో మొత్తం గోల్డ్తో వచ్చిందనమాట. ఈ 2 ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డైమండ్స్ అండ్ గోల్డ్తో హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కమింగ్ టు దిస్ ఫస్ట్ వన్, నేను ఇవన్నీ మనకి రెగ్యులర్గా వేసుకోవచ్చు అండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ఉంటుంది, హెవీ లుక్ ఉండదు. బట్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ తీసుకొస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ కాంబినేషన్లో వచ్చింది. 5.950 గ్రాస్ వెయిట్ ఉంది. దీని క్యారెట్స్ వచ్చేసి 0.41 క్యారెట్స్ ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫ్లవర్ డిజైన్ అండి. కంప్లీట్ రోజ్ గోల్డ్లో వచ్చింది. 0.54 గ్రాస్ వెయిట్ ఉంది. అండ్ అలాగే 0.08 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ దీంట్లోనే కొంచెం హెవీగా కావాలి అని అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ దిస్ ఫ్లవర్ డిజైన్. బేసిక్ ఇదంతా ప్లెయిన్ వచ్చి ఫ్లవర్స్ చూసాము. సో ఇది వచ్చేసి ఫ్లవర్ వచ్చి చుట్టూ బ్రేస్లెట్ మొత్తం కూడా మనకి డైమండ్స్తో ఫిల్ చేశారండి. మొత్తం కూడా కొంచెం లుక్ హెవీగానే కనిపిస్తుంది, బట్ చాలా బాగుంది అనమాట. 9.25 గ్రాస్ వెయిట్ ఉంది. అండ్ అలాగే 0.6 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. సో సేమ్ అగైన్ మళ్ళీ మనకి సింపుల్ గా కావాలి అనుకుంటే లుకింగ్ లైక్ అ షెల్ ఉంటుంది కదా, మనకి షెల్ షేప్ లో ఉంది. బట్ ఇంటీరియర్ మనకి లోపల లీఫ్ డిజైన్ ఇచ్చేస్తారు. గ్రాస్ వెయిట్ 6.880 గ్రాస్ వెయిట్ ఉంది. అండ్ అలాగే 0.11 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ అలాగే దిస్ ఇస్ ది అనదర్ వన్ అండి. కంప్లీట్ లీఫ్ డిజైన్, డ్రాప్ డిజైన్ అని కూడా అంటాం మనము. డ్రాప్ ఓవెల్ షేప్ లో వచ్చింది. మధ్యలో మనకి గ్రీన్ కలర్ ఎమరాల్డ్ తో హైలైట్ చేశారు. దీన్ని సెమీ ప్రీషియస్ స్టోన్ అని కూడా అంటాం మనము. 2 లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ కూడా మనకి డైమండ్ తో ఫిల్ చేశారు. కంప్లీట్ సింపుల్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి 6.830 గ్రాస్ వెయిట్ ఉంది. అండ్ అలాగే 0.13 క్యారెట్ దీంట్లో డైమండ్స్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇట్లా వేసుకోవడానికి బ్యాంగిల్ లాగా కాకుండా హుక్ పెట్టుకునే డిజైన్ టైప్ లో చూస్తారంటే యూ కెన్ గో విత్ దిస్ డిజైన్ అండి. కంప్లీట్లీ మనకి డైమండ్స్ తో ఫ్లవర్ ని డిజైన్ చేశారు. చుట్టూ మనకి షెల్ డిజైన్ లా వచ్చింది అనమాట. కంప్లీట్ గోల్డ్. 5.610 గ్రాస్ వెయిట్ ఉందండి. 0.50 క్యారెట్స్ డైమండ్ దీంట్లో యూజ్ చేశారు. ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇది కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ప్రొఫెషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఓవెల్ షేప్ లో వచ్చింది మనకి. అండ్ అలాగే స్క్వేర్ షేప్ లో కూడా మనకి ఇచ్చారు. సో కంప్లీట్ డైమండ్స్ తో ఫిల్ చేశారు. సో 15.078 గ్రాస్ వెయిట్ ఉందండి. 1.46 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. సింపుల్ డిజైన్ లో చూసాం కదా, కొంచెం హెవీగా ట్రెడిషనల్ వేర్ మీదకి చూద్దాము. సో ట్రెడిషనల్ వేర్ మీద చాలా బాగుంటుంది. కంప్లీట్ మనకి ఫ్లోరల్ లీఫ్ డిజైన్ వచ్చిందండి, ఫిల్డ్ విత్ డైమండ్స్. మధ్యలో ఓన్లీ ఒక్క స్టోన్ మాత్రమే మనకి పింక్ కలర్ స్టోన్స్ తో ఈ బ్రేస్లెట్ మొత్తం హైలైట్ చేశారు. లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది దీనికి. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 18.790 గ్రాస్ వెయిట్ ఉంది. 2.34 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేస్తారు. కొంచెం హెవీగా కావాలంటే ఇది తీసుకోవచ్చు అండి. ఇది మనకి చాలా పాష్ గా కనిపిస్తుంది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద కూడా యూ కెన్ యూజ్ దిస్ బ్రేస్లెట్ అనమాట. సో కంప్లీట్ ఇది కూడా మనకి లేయర్ లో వచ్చేసింది, కంప్లీట్ ఫిల్డ్ విత్ డైమండ్స్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 14.745 గ్రాస్ వెయిట్ ఉంది ఈ బ్రేస్లెట్ ది. అండ్ అలాగే 2.24 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. కొంచెం హెవీగా కావాలి, లైక్ సింగిల్ లైన్ లో కావాలి అనుకుంటే కనుక సింగిల్ లైన్ హెవీగా వచ్చింది. కంప్లీట్ ట్రెడిషనల్ బ్రేస్లెట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పికాక్ డిజైన్ వచ్చింది అనమాట. సో ఇఫ్ యూ సీ దిస్ పికాక్ డిజైన్, మెయిన్లీ ఈ బ్రేస్లెట్ కి లాక్ సిస్టమ్ చాలా బాగుందన్నమాట. వన్స్ యూ వేర్ ఇట్ చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము. దీంట్లోనే కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ పింక్ స్టోన్ వన్, లైక్ పింక్ బీడ్స్ వన్. సో దిస్ ఇస్ బీడ్స్ వన్. సో మధ్యలో మనకి పింక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. దాన్ని గోల్డ్ చిన్న స్టోన్ తో హైలైట్ చేశారు. అండ్ చుట్టూ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ విత్ డైమండ్స్ తో హైలైట్ చేశారనమాట. సో ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ వచ్చి 10.200 గ్రాస్ వెయిట్ ఉంది. 0.55 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారండి. అండ్ వెరీ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి బ్రేస్లెట్.
సో చాలా మంది డైమండ్స్లో డివోషనల్ టైప్ చూద్దాము అని అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ లక్ష్మీదేవి బ్రేస్లెట్. చాలా 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 అందంగా ఉంది. మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, చుట్టూ కూడా మనకి డైమండ్స్తో దీన్ని పాపప్ చేశారు అండ్ అలాగే చుట్టూ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. రియల్గా చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది 19.540 గ్రాస్ వెయిట్ ఉంది బ్రేస్లెట్ది. 1.41 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేస్తారు. సో మేమంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ డైమండ్స్ అంటే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ ఆ క్వాలిటీ, డిజైన్ అండ్ అలాగే దాంట్లో యూజ్ చేసే డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. సిఎంఆర్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దానికి సంబంధించి. వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ది లాస్ట్ వన్. దిస్ ఈజ్ ఆల్సో ఫిల్డ్ విత్ అ గ్రీన్ స్టోన్ అండి. కంప్లీట్లీ మనకి ఫ్లవర్ డిజైన్ని డైమండ్తో ఫిల్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 12.090 గ్రాస్ వెయిట్ ఉంది అండ్ అలాగే 0.65 క్యారెట్ డైమండ్స్ దీంట్లో యూజ్ చేశారు. చూసారు కదా బ్రేస్లైట్ మోడల్స్. అండ్ అలాగే 2 సింపుల్ మోడల్స్ ఉన్నాయి. దీస్ ఆల్సో 2 సింపుల్, ఓన్లీ స్టోన్స్ మాత్రమే హైలైట్ అయ్యేలా కనిపించాలంటే యూ కెన్ గో విత్ దిస్ 2 డిఫరెంట్ స్టోన్స్ అన్నమాట. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇందాక ఎపిసోడ్లో కూడా నేను వేసుకున్నాను చాలా ఎపిసోడ్స్లో. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయండి. ఇలాంటి కలెక్షన్స్ మా దగ్గర ఇంకా డబుల్, ట్రిపుల్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో కాలేజ్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఇంట్లో ఉన్న రెగ్యులర్ వేర్ అయినా లేకపోతే పార్టీ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా, ఎనీథింగ్ మా దగ్గర అవైలబుల్గా ఉంది. లెట్స్ జస్ట్ విజిట్.